సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే మనకు ఈ వర్షాలు అనేది అధికంగా పడడం జరుగుతుందండి. గత 3 రోజులుగా నుంచి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. సో వీటికి మనకు ప్రధానంగా మిరప పంటలో చూసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు సమస్యలు అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు సమస్య రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి మందులు వాడుకోవాలనేది షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఎంత డోసులో వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం ఈ షార్ట్ వీడియో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం ఈ వర్షం అనేది తగ్గిన తర్వాత మనకు ఈ భూమిలో ఉన్న ఈ నీళ్ళు అనేది మనకు నిలవకుండా చూసుకోవాలి ప్రధాన పొలంలో అయితే. సో నేనైనా కూడా ఈ నీళ్ళు బయటికి పోయే విధంగా అయితే దారి చేశాను. ఈ విధంగా మనం నీళ్ళు అనేది బయటికి పోవాలి, ఇంకిపోయే విధంగా బయటికి పోయే విధంగా దారి చేసుకోవాలి. నీళ్ళు అనేది తగ్గిన తర్వాత మనము ఈ విధంగా మొక్కల మొదళ్ళ దగ్గర మనము డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఇక్కడ డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రించింగ్ చేసుకుంటేనే మనకు ఈ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు సమస్యకు నివారణ కంట్రోల్ చేసుకోవడానికి కొద్ది వరకు యూజ్ అవుతుంది. సో మొదటగా వాడవలసిన మందులు ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు అదమ్మ వాళ్ళది మాస్టర్ కాప్ అని దొరుకుతుంది. ఇందులో వచ్చి మనకు కాపర్ సల్ఫేట్ అనేది మనకు అందులో టెక్నికల్ అయితే ఉంటుంది. సో ఇది మనకు మొక్కకు డ్రించింగ్ చేసుకోవడం వల్ల హీట్ పుట్టే విధంగా మనకు ఈ వేరు దగ్గర కానీ ఇలా బ్యాక్టీరియా అనేది ఏర్పడకుండా మనకు అది నివారణ చర్యలుగా అయితే తీసుకుంటుంది. సో దాన్ని అయితే మనము మాస్టర్ కాప్ను అయితే మనము 1 లీటర్ అయితే 1 ఎకరానికి డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో దాన్ని అయితే వాడుకోండి. దాన్ని మీరు సింగిల్గా మొక్క మొదల దగ్గర నాజిల్ తీసేసి అయినా మొదల దగ్గర తడుచుకుంటూ పోవచ్చు. లేకపోతే మొక్కకైనా కూడా ఎక్కడైతే వేరుకుల సమస్య వచ్చిందో ఆ చెట్లకు పక్కనున్న చెట్లకు కూడా డ్రించింగ్ అయితే చేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. మీకు మాస్టర్ కాప్ అనేది అవైలబుల్గా లేకపోతే మనకు ఈ ధనుక వాళ్ళది కొనికా అని ఉంటుంది. సో మనకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ అలాగే కసుకమైసిన్ అనే 2 టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో దాన్ని అయితే మీరు 1 కేజీ అయితే 500 గ్రాములు 1 ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. సో స్ప్రేయింగ్ పైపాటికి స్ప్రేయింగ్ చేస్తాం కొనికా అంటే 250 గ్రాములు వాడుకోండి. డ్రించింగ్ చేద్దామంటే మనకు 500 గ్రాములు 1 ఎకరానికి వాడుకోండి. ధనుక కొనికా అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీకు వేరుకుళ్ళు, కాండంకుళ్ళు సమస్య రాకుండా ఉండడానికి ఈ 2 మందులు అయితే చాలా బాగా దోహదపడతాయి. దీనైనా కూడా కొనికానైనా కూడా వాడుకోవచ్చు. ఇది కాకపోతే బాయర్ వాళ్ళది ఇన్ఫినిటో అని దొరుకుతుంది. సో ఆ ఇన్ఫినిటో అయినా కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇన్ఫినిటీలో మీరు ఈ ఏరిస్ వాళ్ళది ప్లాంటోమేషన్ అయితే కాంబినేషన్గా అయితే వాడుకోండి. డ్రించింగ్ చేసుకోవడానికి చాలా బాగా దోహదపడుతుంది. సో ఈ 3 ప్రోడక్ట్లు ఏదో ఒక దాన్ని మీరు వేరుకుళ్ళు సమస్య, కాండంకుళ్ళు సమస్యకి అయితే వాడుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ప్రధానంగా మీరు డ్రించింగ్ చేసుకునేటప్పుడు భూమిలో నీళ్ళు అనేది కూడా ఉండకూడదండి, తేమ మాత్రమే ఉండాలి. నీళ్ళు అనేది బయటికి పోయే విధంగా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ షార్ట్ వీడియోలో అయితే ఈ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు సమస్యకు సమర్థవంతంగా పనిచేసే మందులను అయితే చెప్పడం జరిగింది. సో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందనుకుంటే ఛానల్